అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 10వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కన్యారాశి వారికి గ్రహబలం అనుకూలిస్తుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో ఆటంకాలు తొలగును. గత అనుభవంతో పనిచేస్తారు. సౌమ్యంగా సంభాషిస్తే ఇబ్బందులు దరిచేరవు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ యొక్క రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. ఒక విషయంలో సంతోషం పొందుతారు. ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. దైవ రక్షిస్తుంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడవచ్చు. ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికలతో పూర్తి చేస్తారు. స్థిరమైనటువంటి ఆలోచనలతో చేసే పనులు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విజయావకాశాలు లభిస్తాయి. పక్కా ప్రణాళికతో సత్ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. శత్రువులపై మీదే పైచేయిగా నిలుస్తుంది. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. వ్యాపారంలో కీలక లాభాలు ఏర్పడిన అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ఓర్పుగా వ్యవహరిస్తారు. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. చేసే పనిలో స్పష్టత అవసరం. పట్టు వదలకుండా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం మరింత ఆనందంగా సాగున ధనపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగుల ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చిన భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకుని ఊరట లభిస్తుంది. నూతన వ్యాపార పెట్టుబడులు అందిన ఆర్థిక పురోగతి లభిస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగున వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగున ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం పుంజుకుంటుంది. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని సందర్భాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది.
కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.